హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మరో 2 జిల్లాల్లో కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే కోర్టులో జాబ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో మీ డిస్ట్రిక్ట్ ఏదో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మీ డిస్ట్రిక్ట్ కమెంట్ చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్స్లో రిలీజ్ అయిన వెంటనే ఇదే విధంగా మన ఛానల్లో క్విక్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనకు 2 డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్స్కి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ అర్హతతో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. టైం అయితే చాలా తక్కువ అయితే ఇవ్వడం జరిగింది. మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక 2 నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచే రిలీజ్ అయిందనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో 2 నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో వీడియో కొద్దిగా లెంతీగా ఉంటే ఏమనుకోకండి గైస్. అండ్ అలాగే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేశారంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థం కాదనమాట. సో మళ్ళీ మీకు డౌట్స్ వచ్చి కమెంట్స్ అయితే చేస్తుంటారు. సో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ మనకు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. గైస్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే సో ఇక నోటిఫికేషన్కి మీరు 21st నవంబర్ నుంచి డిసెంబర్ 5th వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th డిసెంబర్ 2024 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ డేట్ లోపు అయితే ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏవైతే అప్లికేషన్స్ వస్తాయో సో ఇక అప్లికేషన్స్ని స్క్రూటినీ వచ్చేసి మనకు 10th డిసెంబర్ 2024 అయితే చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ మనకు 11th డిసెంబర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టులు కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక చూడండి, స్టెనోగ్రాఫర్ ఆర్ టైపిస్ట్ పోస్ట్ అనమాట. సో ఇక పోస్ట్ వచ్చేసి మనకు జనరల్ కేటగిరీ కింద 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. సో జనరల్ కేటగిరీ కింద ఉండేటువంటి పోస్ట్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ కేటగిరీ వాళ్ళు, ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టండి. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి మనకు 1 వేకెన్సీ అయితే ఉందన్నమాట. సో ఇది కూడా మనకు జనరల్ కేటగిరీ కింద అయితే ఉంది కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అలాగే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ ఆర్ టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఆర్ట్స్ విభాగాల్లో కావచ్చు, లేదంటే సైన్స్ విభాగాల్లో కావచ్చు, కామర్స్ విభాగాల్లో కావచ్చు, లేదంటే లా విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలన్నమాట. సో 120 words per minute మీకు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు ఇంగ్లీష్లో 45 words per minute టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్ యొక్క ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అదేవిధంగా టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకు అప్లై చేసుకోవడానికి అయితే అవసరం లేదనమాట. సో ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కదా, సో అప్పటికైతే మీకు యొక్క షార్ట్ హ్యాండ్, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అయితే అవసరం కాబట్టి అప్పటికైతే నేర్చుకోండి. ఇప్పుడైతే మీరు డిగ్రీ సర్టిఫికేట్ కనుక ఉంటే ఇక పోస్ట్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే ఇక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 10th క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక 2 పోస్టులకి అప్లై చేసుకోవడానికి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 34 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే SC, ST, BC, EWS క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా ఇక PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అంటే SC, ST, OBC, EWS క్యాండిడేట్స్ వచ్చేసి 39 years వరకు
వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్, ఈ యొక్క స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ పోస్ట్ కి వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 40 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో 20 మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి, 20 మార్క్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ నాలెడ్జ్ నుంచి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 40 మార్క్స్ అనమాట. ఎవరైతే ఇక స్కిల్ టెస్ట్, ఇది మాత్రం మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే అనమాట. సో ఈ యొక్క స్కిల్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే వైవ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది 20 మార్క్స్ అనమాట. ఈ విధంగా ఈ యొక్క స్టెనోగ్రఫీ ఆర్ టైపిస్ట్ పోస్ట్ కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. అదే విధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 80 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 40 మార్క్స్ వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి, అదే విధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ గా 80 మార్క్స్ అయితే ఇక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేసే వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 20 మార్క్స్ అనమాట. సో ఇక క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ లో ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా మీకు మెరిట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ కనుక చూసుకోవద్దు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 400 రూపీస్, ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్ కి అయితే వెళ్ళేసి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదిలాబాద్, సో ఈ పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ. సో వన్స్ మీరు యొక్క డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత మనకు రిసిప్ట్ అయితే ఇస్తారు కదా. సో ఇక రిసిప్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్ కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్, మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకు అప్లై చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే చివరి పేజ్లో అయితే ఉంటుంది అనమాట, 9th పేజ్లో అయితే ఉంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేసేసి గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర అయితే మీరు సైన్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అంటే సో మనకు గ్రీన్ పెన్ తో ఎవరైతే సైన్ చేస్తారో, లైక్ స్కూల్ హెచ్ఎం కావచ్చు, హెడ్ మాస్టర్ కావచ్చు, లేదంటే మనకు హాస్పిటల్స్ లో కూడా చేస్తారు. అదే విధంగా రెవెన్యూ ఆఫీస్ లో కూడా మనకు గెస్టెడ్ ఆఫీసర్స్ అయితే ఉంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసుకుంటారో ఇక పోస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, అదే విధంగా ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసిన తర్వాత చివరిలో ఇక్కడ స్టేషన్ డేట్ అయితే మెన్షన్ చేసేసేయండి. ఇక్కడ మీ సైన్ అయితే చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఒక అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి, అదే విధంగా మీరు ఏదైతే అప్లికేషన్ ఫీ పే చేసి ఉంటారో డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ రెసిప్ట్ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పేటువంటి అడ్రస్ కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. మీరు అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవ్ సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ ఆదిలాబాద్. సో ఈ యొక్క అడ్రస్ కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా 21st 11th 2024 నుంచి 5th December 2024 లోపు ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th December 2024 లోపు అయితే ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ని రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అయితే సెండ్ చేసేసండి గైస్. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్మల్ యూనిట్ అని చెప్పేసి మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టెనో టైపిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. గైస్ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి మీరు 3rd December 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకు స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 6th December అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 9th December 2024 అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మనకు 16th December 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 21st November 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు విత్ ఇన్ 1 month లోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో మ్యాక్సిమం
వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి, ఇక అవకాశాన్ని మిస్ చేసుకోకండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా స్టెనో ఆర్ టైపిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 1 వేకెన్సీ అయితే ఉంది. జనరల్ కేటగిరీ అయితే రిజర్వేషన్ అయితే చేయబడింది కాబట్టి ఎవరైనా ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక స్టెనో టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీలో మీకు ఆర్ట్స్ విభాగాల్లో కావచ్చు, సైన్స్ విభాగాల్లో కావచ్చు, కామర్స్ ఆర్ లా విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు 120 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి, 45 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్ కూడా మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట అప్లై చేసుకోవడానికి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 34 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. యాజ్ పర్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే గైస్ మనకు ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 40 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకు 45 మినిట్స్ అయితే ఇక రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 40 మార్క్స్కి అనమాట. అదేవిధంగా ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 20 మార్క్స్కి అనమాట. అదేవిధంగా మనకు స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ అంటే అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళని వచ్చేసి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఓసీ, బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి అయితే వెళ్ళేసి ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్మల్ అని చెప్పేసి ఇక పేరు మీద అయితే మీరు ఇక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. సో ఇక డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక రిసిప్ట్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సో సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట వీళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ కూడా మీరు ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అదేవిధంగా డిమాండ్ డ్రాఫ్ట్ రిసిప్ట్ కూడా మర్చిపోకుండా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. సో మీకు అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు దిస్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఓల్డ్ ఇరిగేషన్ బిల్డింగ్ ఆపోజిట్ ఐబీ నిర్మల్ అని చెప్పేసి సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే మీకు అప్లికేషన్ ఫామ్ని 3rd డిసెంబర్ 2024 లోపు అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట గైస్. మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓన్లీ కొరియర్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫామ్ని అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు మ్యాక్సిమం స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇక డేట్ లోపు. అండ్ అలాగే మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ కవర్ పైన ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. పోస్టింగ్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్లోని ఆదిలాబాద్ డిస్టిక్ అదేవిధంగా నిర్మల్ డిస్టిక్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మన సొంత రాష్ట్రంలోనే సొంత డిస్ట్రిక్ట్స్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో ఇవి వచ్చేసి 2 నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క 2 నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక అప్లికేషన్ ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకునేసి మీకు ఏ డిస్ట్రిక్ట్స్కి అప్లై చేసుకోవాలి ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందో చూసుకునేసి మీరు ఆ యొక్క పోస్ట్కి అయితే ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.